ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఉగ్రభూతంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అది శాంతికి ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్ తరపున ఆయన విస్పష్ట మద్దతు ప్రకటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలం శాంతి నెలకొనేందుకు అది దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు మోదీ నెతన్యాహు మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. 2 రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ టెల్ అవీవ్ విమానాశ్రయానికి చేరుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సైన్యం గౌరవ వందనం సమర్పించింది. విమానాశ్రయంలో నెతన్యాహుతో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి ఇరువురు హోటల్కు వెళ్లి కొద్దిసేపు చర్చలు జరిపారు. అక్కడ ప్రధాని మోదీని ప్రవాస భారతీయులు కలిశారు. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ప్రవాసులు నృత్యాలు చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటు కనెసెట్లో చరిత్రాత్మక ప్రసంగం చేశారు. తొలుత ప్రధాని మోదీని తమ అత్యున్నత పురస్కారమైన స్పీకర్ ఆఫ్ ద కనెసెట్ మెడల్తో కనెసెట్ గౌరవించింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంటు తెలిపింది. కనెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా ప్రధాని మోదీకి పురస్కారం ప్రదానం చేశారు. ఈ మెడల్ను అందుకున్న తొలి నేత మోదీ అని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్, పాలస్తీనా 2 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన నేతగా మోదీ నిలిచారు. ప్రధాని మోదీ కనెసెట్లోకి రాగానే పార్లమెంటు సభ్యులు మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అనంతరం కనెసెట్ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన పాశవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించరాదని ఉద్ఘాటించారు. భారత్ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి ఇజ్రాయెల్ ఒక మంచి స్నేహితుడి మాదిరిగా అండగా నిలిచిందన్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లను అధిగమించి భారత్కు భరోసా ఇచ్చిందన్నారు. భారత్ సుదీర్ఘకాలం నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, ఈ మహమ్మారిని అణచివేసేందుకు తాము చేస్తున్న కృషికి ఇజ్రాయెల్ ఎప్పుడూ అండగా ఉందన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించి తీరాల్సిందేనని మోదీ తేల్చి చెప్పారు. No cause can justify the murder of civilians. Nothing can justify terrorism. India has also endured the pain of terrorism for a long time. We remember the 26/11 Mumbai attacks and the innocent lives lost, including Israeli citizens. Terrorism aims to destabilize societies, to block development and to erode trust. Countering terrorism requires sustained and coordinated global action because terror anywhere threatens peace everywhere. భారత్ ఇజ్రాయెల్ మధ్య బలమైన భాగస్వామ్యం ఇరు దేశాల ప్రయోజనాలకే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వానికి కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న దిగువ, సాధిస్తున్న విజయాల్ని భారత్లో అనేక మంది కొనియాడుతున్నారని చెప్పారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. ఇటీవలి ఏళ్లలో ద్వైపాక్షిక సరకు వాణిజ్యం చాలా రెట్లు పెరిగిందని, ఇప్పటికీ మరింత పెరుగుదలకు ఆస్కారం ఉందన్నారు. అందుకే ఇరు దేశాలు ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్ మద్దతిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. The Gaza Peace Initiative that was endorsed by the UN Security Council offers a pathway. India has expressed its firm support for the initiative. We believe that it holds the promise of a just and durable peace for all the people of the region, including by addressing the Palestine issue. Let all our efforts be guided by wisdom, courage, and humanity.
The road to peace is not always easy. అంతకుముందు ప్రసంగించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రశంసించారు. మోదీ స్నేహితుడి కంటే ఎక్కువ తన సోదరుడు అని పేర్కొన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేమని నెతన్యాహు భావోద్వేగంతో ప్రసంగించారు. ఇరు దేశాల ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. టెల్ అవీవ్ విమానాశ్రయంలో తనను మోదీ ఆలింగనం చేసుకున్నారన్న నెతన్యాహు కెన్సెట్లో ప్రతి ఒక్కరి తరపున దాన్ని తిరిగి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇది తమ మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనమని చెప్పారు.